హలో ఎవ్రీవన్ 2025లో బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చా? చేస్తే ఏ నిషెస్ అంటే ఏ టాపిక్స్ మీద స్టార్ట్ చేయడం బెటర్? ఈ వీడియోలో మీరు ఈ రోజు మీ బ్లాగ్ని లాంచ్ చేసినా సరే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీరు ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసే 5 బెస్ట్ బ్లాగ్ నిషెస్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లాగ్ నిష్ అంటే నథింగ్ బట్ మీరు ఏ టాపిక్లో అయితే బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ని బ్లాగ్ నిష్ అంటాం అనమాట. మీలో చాలామందికి 2025లో అసలు బ్లాగింగ్ స్టార్ట్ చేయొచ్చా, ఇప్పుడు ఈ బ్లాగింగ్ అనేది వర్కౌట్ అవుతుందా అనే డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆఫ్టర్ ఏఐ మనకి కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఈజీ అయిపోయిందనే థాట్లో అయితే మనం అందరం ఉన్నాం. బట్ మనం గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ చూసుకున్న, పింట్రెస్ట్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసుకున్న, ఇంకా గూగుల్ డిస్కవర్ ఇలాంటి ఏ విధమైన ట్రాఫిక్ సోర్సెస్ని మనం అబ్జర్వ్ చేసినా సరే ఈ ఏఐ కంటెంట్ని అవి డిస్కరేజ్ చేస్తూనే వస్తున్నాయి అనమాట. హ్యూమన్ రిటర్న్ కంటెంట్నే అవి ప్రయారిటైజ్ అయితే చేస్తున్నాయి అనమాట. అండ్ అదే కాకుండా మనం ఈ బ్లాగింగ్ అనేది ఓన్లీ గూగుల్ ట్రాఫిక్ మీదే డిపెండ్ అయి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి పింట్రెస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ పింట్రెస్ట్ ప్లాట్ఫామ్ ఎంత పాపులర్ అంటే మనం వరల్డ్ వైడ్ టాప్ వెబ్సైట్స్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే కనుక ఇది 6th పొజిషన్లో ఉందన్నమాట యాజ్ ఆఫ్ నౌ. ఆఫ్టర్ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ నెక్స్ట్ 6th పొజిషన్లో అయితే ఈ పింట్రెస్ట్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట. అండ్ ఈ ప్లాట్ఫామ్ని ఎవ్రీ మంత్ వరల్డ్ వైడ్గా బిలియన్స్ ఆఫ్ పీపుల్ అయితే యూజ్ చేస్తున్నారనమాట. ఈ పింట్రెస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చే మోస్ట్ యూజర్స్ కూడా బ్లాగింగ్కి అండ్ బ్లాగ్ ఇన్కమ్కి ఫ్రెండ్లీగా ఉండే టైర్ 1 కంట్రీస్ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ నుంచి మన బ్లాగ్ ట్రాఫిక్ వస్తే కనుక మన బ్లాగ్ ఇన్కమ్ అనేది ఒక 10 times ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ కంట్రీస్ నుంచి ఈ ప్లాట్ఫామ్ని ఎక్కువ మంది యూజ్ చేస్తారు. అండ్ ఎవ్రీ మంత్ నాట్ మిలియన్స్ బట్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ అయితే ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారనమాట. సో మనం ఈ 2025లో బ్లాగింగ్ని స్టార్ట్ చేయాలంటే ఓన్లీ గూగుల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. గూగుల్ సెర్చ్ అండ్ గూగుల్ డిస్కవర్తో పాటు ఓన్లీ పింట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి కూడా చేయొచ్చు. అండ్ వీటితో కలిపి మనం పింట్రెస్ట్ నుంచి కూడా ట్రాఫిక్ డ్రైవ్ చేస్తూ ఎవ్రీ మంత్ బ్లాగింగ్ నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్, లిటరల్లీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ మోస్ట్లీ మేము ఈ పింట్రెస్ట్ ట్రాఫిక్ని యూజ్ చేసే ఎవ్రీ మంత్ ఒక్కొక్క బ్లాగ్ నుంచి 2 lakhs, 3 lakhs, ఈవెన్ 5 lakhs కూడా ఎర్న్ చేసిన డేస్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి ప్రూఫ్గా లేటెస్ట్ మార్చ్ 2025 ఇన్కమ్ రిపోర్ట్ కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెట్టాను. మీరు ఆ వీడియో స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీలో ఎవరికైనా ప్రూఫ్స్ కావాలంటే ఫ్రెష్ ప్రూఫ్ అనేది పబ్లిష్ అయ్యి ఉంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో మనం లిస్ట్లోకి వెళ్తే 5th one వచ్చేసి పేరెంటింగ్. ఈ పేరెంటింగ్ నిష్ అంటే ఒక ఉమెన్ తన లైఫ్లో ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచి ఆఫ్టర్ డెలివరీ తన బేబీని ఏ విధంగా గ్రో చేయాలి, ఏ విధంగా గ్రూమ్ చేయాలి, ఈ టోటల్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే పేరెంటింగ్ నిష్ అనమాట. ఈ పేరెంటింగ్ నిష్ బ్లాగ్లో మోస్ట్లీ మీరు ఎలాంటి కంటెంట్ పబ్లిష్ చేస్తారంటే ఉమెన్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అండ్ పోస్ట్ డెలివరీ మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అండ్ బేబీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేయాలి, అండ్ వాళ్ళ గ్రో అయ్యే ప్రాసెస్లో వాళ్ళ బిహేవియర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో వీటన్నింటి మీద మీరైతే టిప్స్ షేర్ చేస్తారనమాట. ఈ పేరెంటింగ్ టాపిక్ అనేది బోత్ గూగుల్ డిస్కవర్ అండ్ పింట్రెస్ట్ ఫ్రెండ్లీ నిష్ అనమాట. అండ్ ఈ పింట్రెస్ట్ ప్లాట్ఫామ్ కూడా మోస్ట్లీ యూఎస్ కంట్రీలో ఉమెన్ ఎక్కువ పర్సెంటేజ్ యూజ్ చేస్తారు కాబట్టి ఇది పింట్రెస్ట్లో అయితే బాగా వర్కౌట్ అవుతుంది అండ్ హై RPMs వస్తాయన్నమాట. సో ఆబ్వియస్లీ మీకు ఈ పేరెంటింగ్ నిష్ బ్లాగ్ మీద ఇన్కమ్ అనేది కూడా చాలా హై ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4th one వచ్చేసి DIY క్రాఫ్ట్స్ అండ్ హోమ్ డెకర్. మనలో చాలా మందికి DIY క్రాఫ్ట్స్ చేయడము, పేపర్ ఆర్ట్స్ చేయడము, లేదా మన ఇంట్లో ఉండే యూజ్లెస్ అండ్ పడేసే వస్తువులు అనుకునే వాటిని మనం నీట్గా డెకరేట్ చేసి రీయూజ్ చేయడము, లైక్ గ్లాస్ బాటిల్స్ని మనం డెకరేట్ చేసి ఫ్లవర్ వేస్ కింద యూజ్ చేయడము, అండ్ తులసి కుండీలకి పెయింటింగ్స్. సో ఇలాంటి ప్యాషనేట్ థింగ్స్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఒక హాబీ లాగా. ఇంకా బాగా చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఇవి బాగా ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉండే థింగ్స్ అనమాట. మనలో చాలామంది కూడా స్కూల్ ఏజ్లో ఈ చార్టర్ బాక్సెస్ అని, ఫార్చ్యూన్ టెల్లర్ అని ఇలాంటి పేపర్స్తో డిఫరెంట్ క్రాఫ్ట్స్ అయితే చేసుకునే వాళ్ళం. సో ఈ స్కిల్స్ని మీరు ఇంకొంచెం ట్యూన్ చేసుకుండి మంచి మంచి క్రాఫ్ట్స్ చేయడము, వీటితో మీ బెడ్రూమ్స్ని, మీ హాల్స్ని డెకరేట్ చేసుకోవడం, ఇలాంటి వాటి మీద కూడా మీరు టిప్స్ అనేవి షేర్ చేస్తూ మీరు ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు కూడా ఇలాంటి క్రాఫ్ట్ స్కిల్స్ అండ్ ప్యాషన్ ఉంటే కనుక ఈ నిష్ అనేది మీకు పర్ఫెక్ట్లీ సూటబుల్ అనమాట. అండ్ పింట్రెస్ట్లో కూడా ఇది బాగా వెళ్ళే నిష్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేసే డేస్లో నేను కూడా ఒక DIY క్రాఫ్ట్స్ అండ్ హోమ్ డెకర్ బ్లాగర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో ఇది ఆమె బ్లాగు. ఆ టైంలోనే ఆమె ఎవ్రీ మంత్ యావరేజ్గా ఒక $40,000 నుంచి $60,000 అయితే ఎవ్రీ మంత్ ఎర్న్ చేసేవారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక ఎవ్రీ మంత్ 30 lakhs నుంచి
50 lakhs రూపీస్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్. సో మీరు ఇన్ కేస్ ఫిట్నెస్ ఫ్రీక్ అయితే కనుక మీరు ఫిట్నెస్ రిలేటెడ్గా ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మీరు హెల్త్ రిలేటెడ్ టిప్స్ మీద కూడా మీరు కంటెంట్ అనేది పబ్లిష్ చేయొచ్చు అనమాట. బట్ ఈ హెల్త్ టాపిక్ లో మనం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం ఎనీ హెల్త్ ఇష్యూ రిలేటెడ్ కానీ లేదా ఒక డిసీజ్కి సంబంధించిన క్యూర్స్ లాంటివి, ప్రిస్క్రిప్షన్స్ లాంటివి మనం ఈ బ్లాగ్లో సజెస్ట్ చేయకూడదు, వాటి మీద కంటెంట్ అయితే రాయకూడదు అనమాట. సో అవి ఓన్లీ ప్రొఫెషనల్స్ అండ్ అథారిటీ ఉన్న పీపుల్ మాత్రమే చేయాలి. కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేసుకుంటూ రిమైనింగ్ హెల్త్ రిలేటెడ్ టిప్స్ అండ్ ఫుడ్స్, సో ఇలాంటి సైంటిఫిక్ మ్యాటర్ ఉండే కంటెంట్ని అయితే మనం పబ్లిష్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిట్నెస్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనం మన బ్లాగ్ మీద పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది ఒక ఎవర్ గ్రీన్ టాపిక్ అండ్ మంచి వైరాలిటీ ఉన్న టాపిక్ కూడా. సో ఈ టాపిక్ మీద మీరు మీ బ్లాగ్ని లాంచ్ చేస్తే కనుక మీరు గూగుల్ నుంచి మంచి ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. అలాగే పింట్రెస్ట్లో బాగా వర్కౌట్ అవుతుంది అండ్ గూగుల్ డిస్కవర్లో కూడా మంచి ర్యాంకింగ్స్ వచ్చే టాపిక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫుడ్. సో ఈ ఫుడ్ అనేది మన అందరికీ కూడా ఎవ్రీడే నీడ్ అండ్ ఒక ఎమోషన్ కూడా. సో మనం డైలీ తిని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ వీటిలో మనం డిఫరెంట్ కొత్త రెసిపీస్ అయితే చేస్తూ మనం వీడియోస్ చేస్తూ ఒక ఛానల్ రన్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక బ్లాగ్ను కూడా రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ 6 years బ్లాగింగ్ కెరియర్లో నాకు ఏదైనా ఒక తీరని కోరుకుందంటే అది ఫుడ్ బ్లాగ్ని లాంచ్ చేయడమే. ఎందుకంటే పింట్రెస్ట్లో ఈ ఫుడ్ బ్లాగ్ ఉన్నంత క్రేజ్ కానీ డిమాండ్ కానీ మరి ఏ ఒక్క బ్లాగ్కి లేవన్నమాట. మీరు ఐదర్ ఒక ఫుడీ అయినా లేదా కుకింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళైనా సరే మీకు బెస్ట్ సూటబుల్ నిష్ ఈ ఫుడ్ బ్లాగ్ అన్నమాట. మీరు డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేస్తూ మీ ప్రాసెస్ని అంతా ప్రజెంట్ చేస్తూ లేదా మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా మీరు ఈ బ్లాగింగ్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ స్టాట్స్ వైజ్ చూసుకుంటే కనుక ప్రీమియం యాడ్ నెట్వర్క్స్ అయినా, మీడియా వైడ్ కానీ, ఎజోయిక్ కానీ వీటిలో హైయెస్ట్ ఆర్పిఎమ్స్ రికార్డ్ అయ్యేది కూడా ఈ ఫుడ్ బ్లాగ్స్కే అనమాట. యావరేజ్గా ఎవ్రీ 1000 వ్యూస్కి ఆర్పిఎం వచ్చేసి $80 నుంచి $120 రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే మన బ్లాగ్ మీదకి ఒక 1000 మెంబర్స్ వస్తే మనకు వచ్చే రెవెన్యూ $80 నుంచి $120 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో దట్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ఫుడ్ బ్లాగ్. అండ్ మీరు ఈ ప్రాసెస్ను కూడా వీడియోస్ రికార్డ్ చేస్తూ మీరు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ లిస్ట్లో హై పొటెన్షియల్ ఉన్న నిష్ వచ్చేసి న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో మీలో చాలా మందికి ఈ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ బ్లాగింగ్ గురించి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నేను దీని మీద ఆల్రెడీ ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఈ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ బ్లాగింగ్ అనేది మీరు మీ కంఫర్ట్ని బట్టి మీకు నచ్చిన లాంగ్వేజ్లో అయితే చేయొచ్చు అనమాట. మీరు వరల్డ్ వైడ్ న్యూస్ని టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదా మీరు ఒక కంట్రీ స్పెసిఫిక్, అంటే మీరు ఇండియాకి రిలేటెడ్గా చేయాలని అనుకుంటే కనుక మీరు ఐదర్ హిందీలో చేయొచ్చు లేదా మన లోకల్ లాంగ్వేజ్ అయినా తెలుగులో కూడా చేయొచ్చు. ఇండియన్ చూసుకుంటే కనుక ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వార్ అనమాట. సో ఈ వార్ రిలేటెడ్గా వచ్చే న్యూస్ని, అప్డేట్స్ని మీరు మీ బ్లాగ్లో పోస్ట్ చేస్తూ కూడా బ్లాగింగ్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఈ న్యూస్ బ్లాగింగ్ ఉండే ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దీనికి ఎస్ఈఓతో అసలు పని లేదనమాట. బేసికల్గా మనం ఒక బ్లాగ్ని క్రియేట్ చేసి కంటెంట్ పబ్లిష్ చేస్తే అది మనకి గూగుల్ సెర్చ్లో ర్యాంక్ అవడానికి కొన్ని మంత్స్ టైం అయితే పడుతుంది అనమాట. బట్ మీరు ఈ న్యూస్ మీద, కరెంట్ అఫైర్స్ మీద బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే కనుక మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్ లేదా హార్డ్లీ ఒక 2 weeksలోనే మీకు ర్యాంకింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ట్రాఫిక్ అనేది కూడా చాలా హైగా, మీరు ఇమాజిన్ చేయలేనంత ట్రాఫిక్ కూడా మనకి ఈ గూగుల్ న్యూస్ అండ్ డిస్కవర్ నుంచి అయితే మన బ్లాగ్కి వస్తుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్ నిషెస్ అంటే ప్రీవియస్గా డిస్కస్ చేసిన నిషెస్లో మనం ఆర్టికల్స్ ఏదైతే ఒక 1000 words 2000 words రాస్తామో ఈ న్యూస్ బ్లాగ్స్కి వచ్చేసరికి మనం అంత లెంత్లో రాయాల్సిన అవసరం లేదనమాట. ఒక 300 to 600 wordsలో మనం ఆర్టికల్స్ని ఫినిష్ చేసేయచ్చు. సో మనం ఎక్కువ కంటెంట్ని తక్కువ టైంలో పబ్లిష్ చేయొచ్చు అండ్ ఎక్కువ ట్రాఫిక్ని డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీరు ఇన్ కేస్ ఈ 2025లో బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఏ నిష్ మీద బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ స్టిల్ మీలో ఇంకెవరైనా 2025లో బ్లాగింగ్ వర్కౌట్ అవ్వదు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బెస్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇన్ కేస్ మీకు బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ బ్లాగ్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, బ్లాగ్ టాపిక్స్ని ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, కంటెంట్ ఏ ఫార్మాట్లో రాయాలి అండ్ ట్రాఫిక్ ఏ విధంగా తెచ్చుకోవాలి, సో ఇవన్నీ మీరు నేర్చుకుందాం అని అనుకుంటే కనుక మేము వీటి మీద ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కోర్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, యూ గైస్ కెన్ చెక్అవుట్. అండ్ అంతేకాకుండా మీకు ఇంకేమైనా బ్లాగింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే మా వాట్సాప్ నెంబర్ అనేది కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. సో మీరు మా నెంబర్ మీద ఒక సింగిల్ క్లిక్ ఇస్తే మా ఇన్బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎనీ టైం ఎనీ డౌట్స్
మాకు పంపించవచ్చు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ బ్లాగింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.